ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి మధ్య వ్యాపార చర్చలు జరుగుతున్నాయి. వ్యాపార ఒడంబడికి సంబంధించి మొదట హడావుడి చేసేసారు. మోడీ గారికి ట్రంప్ గారికి చాలా స్నేహం ఉంది, వారిద్దరూ చాలా మంచి దోస్తులు. కాబట్టి భారతదేశానికి మంచి ప్రయోజనం జరగబోయే ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ఎలా ఉండబోతుందని చెప్పేసి ఊహాగానాలు కథనాలన్నీ బీజేపీ వారు పుష్కలంగా విడుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో దఫా చర్చలు ప్రారంభమైనాయి. మన ప్రతినిధులు అమెరికాకు కూడా అంతకుముందు వెళ్ళొచ్చారు, మళ్ళీ కొంతమంది వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు గప్చిప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడటం లేదు. ఈరోజు అమెరికా భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మీరు పత్రికల్లో కూడా చూస్తున్నారు. ఇంతకుముందు మన మొత్తం యావరేజ్న మన సరుకుల మీద అమెరికా యొక్క పన్నులు 5.5%, 5.6% మాత్రమే ఉండేవి. ఇప్పుడు 26% విధిస్తామని చెప్పేసి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని తగ్గించాలి. ఎంతకు తగ్గించాలి? 20, 25, ఇంకా 23 అనే చర్చలు జరుగుతున్నట్టుగా ఉంది. అంటే మన ప్రయోజనాన్ని, ముఖ్యంగా మన రైతుల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి ఈరోజు 20, 25కి మధ్యలో ఎక్కడ అంగీకరించినా కానీ అది మన రైతులకి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ దీని మీద ప్రభుత్వం స్పష్టంగా ఏ వైఖరి తీసుకోబోతుందో ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎందుకంటే ఈరోజు అమెరికా మన వ్యవసాయ ఉత్పత్తుల్ని, ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తుల మీద 28%, 25 నుంచి 28% వేస్తామని చెప్తున్నారు. వారి నుంచి దిగుమతులు చేసుకోవడానికి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మనం 37.5% వారి సరుకులు ఇక్కడ దిగుమతి అయితే మనం వేస్తున్నాం వారి వ్యవసాయ ఉత్పత్తులకి. ఉదాహరణకి అక్కడ నుంచి బాదం పప్పులు ఇటువంటివన్నీ దిగుమతి అవుతున్నాయి, వాటికి 37% దాకా వేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యవసాయ సరుకులు కూడా వచ్చినప్పుడు కూడా వాటికి వేస్తున్నాం. మనం అక్కడి నుంచి జిఎం అంటే జీన్ ఎడిటెడ్ విత్తనాలను కానీ పంటలను కానీ మన దేశానికి అనుమతించడంలా. ఈరోజు గోధుమలు, మొక్కజొన్నలు, సోయా ఈ 3 పంటలనేది జిఎం పంటలతో సహా వాటిని దిగుమతి చేసుకోవాలి, వాటి మీద మీరు విధిస్తున్న 37% తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. మన దేశం, మన ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పేసి పరోక్షంగా వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఈ పంటలు పండించే రైతాంగం పూర్తిగా దెబ్బతినిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న బాగా వేస్తారు. ఆ మొక్కజొన్న మూలంగానే రైతులు ఇంకా కొంతకాలం జీవించి ఉండే పరిస్థితి ఇక్కడ ఉన్నది. అలాగే తెలంగాణలో సోయా బాగా వేస్తారు. ఇప్పుడు ఆ సోయా, ఈ మొక్కజొన్న వారు చెప్పిన జిఎం ఉత్పత్తులతోటి ఉండే బియ్యం, గోధుమలు ఇవన్నీ మన దేశానికి వస్తే మన రైతాంగానికి అది మరణ శాసనం అయిపోయే పరిస్థితి. అలాగే డైరీ ఉత్పత్తులన్నింటినీ ఇక్కడ దిగుమతి చేసుకునేదానికి ఒత్తిడి చేస్తుంది. మనం ఇప్పటి వరకు వారి డైరీ ఉత్పత్తుల్ని మనం అంగీకరించడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే ఫీడ్ మన సాంప్రదాయాలకు పనికొచ్చే ఫీడ్ కాదు. అందుకని మేము అటువంటి దాన్ని అంగీకరించమని చెప్పేసి ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చాం. ఇప్పుడు ఒత్తిడి చేస్తుంది, డైరీ ఉత్పత్తులన్నింటినీ అంగీకరించడానికి సిద్ధమవుతుంది. మన దేశంలో ఉండే 8 కోట్ల మంది డైరీ ఉత్పత్తిదారులు మొత్తం దెబ్బతింటారు. అలాగే మన స్టీల్ ఎగుమతి చేస్తున్నాం, దాని మీద 50% సుంకం విధిస్తామని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దాని మీద ఏం మాట్లాడటం లేదు. మన దేశం నుంచి ఎక్కువ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ బాగా ఎగుమతి అవుతాయి అమెరికాకి. దానికి అంతకుముందు 5% ఉండేది, ఇప్పుడు 28% వేస్తామని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. మన రాష్ట్రం నుంచి, ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మందుల ఎగుమతులు బాగా ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్. వాటి మీద తీవ్రమైన ఆంక్షలు, రెగ్యులేటరీ ఆంక్షలు పెడతా ఉంటున్నారు. ఇంతకుముందులాగా ఎగుమతి చేసుకునే దానికి కూడా అవకాశం లేదు. అది కూడా తీవ్రమైన నష్టం మనకు జరుగుతుంది. అలాగే మల్టీ ప్రోడక్ట్ రిటైల్ మనం అనుమతించడం ఇప్పటి వరకు. అందుకని అమెజాన్ కానీ, వాల్మార్ట్ కానీ ఇటువంటి
మన దేశంలో పెద్ద పెద్ద ఎత్తున విస్తరించడానికి ఇప్పటి వరకు సాధ్యం కాల. అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉంది. వీటన్నిటిని అనుమతించాలి. ఎఫ్డిఐ ఎంతైనా పెట్టుకునేదానికి, రిటైల్ దీంట్లో ఎంతైనా పెట్టుకునేదానికి అనుమతించాలని మన దేశం దాదాపు అంగీకరించినట్టుగా కనపడుతుంది. ఇదే కనుక వస్తే మన వ్యాపారస్తులు, చిన్న సన్నకారు వ్యాపారస్తులు అందరూ ఇప్పటికే దెబ్బతింటున్నారు. ఈ దేశంలో ఉండే కార్పొరేట్ వ్యాపార సంస్థల మూలంగా ఇక విదేశీ పెట్టుబడి ఆ రకంగా వస్తే చాలా తీవ్రమైన నష్టం జరుగుద్ది. అలాగే వారు మన మీద ఒత్తిడి చేస్తున్నారు, మీరు తప్పకుండా కొనుగోలు చేయాలి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా. విమానాలు కొనుగోలు, బోయింగ్ విమానాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు, హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు, అటామిక్ రియాక్టర్స్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమేర కొన్ని ఒప్పందాలు కూడా జరిగినాయి రహస్యంగా, ఇంకా ఒప్పందాలు జరుగుతున్నాయి. అలాగే అన్నిటికన్నా మించి ఏంటంటే మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. డిజిటల్ డేటాని ఇప్పుడు వరకు మన దేశం విదేశాలు తీసుకెళ్లేదానికి అంగీకరించటంలా. ఇప్పుడు మన చట్టాన్ని సవరించాలి, ఈ దేశంలో వచ్చే డేటానంతటిని స్వేచ్ఛగా తీసుకెళ్లేదానికి అనుమతించాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. అది అంగీకరించే పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి అనుమానాలు, ఇటువంటి మన ప్రభుత్వం యొక్క మెతకదనం, ఇదంతా ఇప్పటి వరకు ప్రజల్లో అనుమానాలు రేవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మాట అమెరికా ఒత్తిడి గురించి మాట్లాడటం లేదు. ఆ ఒత్తిడికి మేము లొంగిపోం, మన ప్రజల ప్రయోజనాన్ని కాపాడుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైంది. అందుకని మేము దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో కూడా ఈ విషయాల మీద ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ రకంగా ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి మన దేశం యొక్క ప్రయోజనాలు కాపాడే పత్రలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించేట్టుగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి అవసరమైన కార్యాచరణ కూడా మేము అటు కేంద్రంలోనూ ఇక్కడ కూడా రూపొందించడానికి సిద్ధమవుతున్నాం. ఆ రకంగా వ్యాపార ఒప్పందాల్లోనే కాదు ఒత్తిడి చేయడం. ప్రపంచమంతా యుద్ధాల పేరుతో ఈరోజు సర్వనాశనానికి అమెరికా కారణమవుతుంది. ఇప్పుడు ఈ పన్నుల పేరుతోటి, టారిఫ్ల పేరు, సుంకాల పేరుతోటి ప్రపంచం మీదనే ఈరోజు యుద్ధం ప్రకటిస్తుంది. అందుకని అమెరికా యొక్క నిజస్వరూపం ఈరోజు బట్టబయలవుతుంది. మనం అందరం ఆ రకంగా అమెరికా ప్రపంచ పెత్తనాన్ని చేయాలని దాన్ని మనం ప్రతిఘటిస్తేనే మనలాంటి దేశాలకి వాటికి ప్రయోజనం ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆ రకంగా ప్రభుత్వం మీద ఈ విషయం మీద తీవ్రంగా సిపిఎం ఎదిరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంలో మేము ముందు చెప్తాం.